అంటే అర్థం ధర్మం మనిషిలోని సంఘర్షణలన్నింటినీ నాశనం చేస్తుంది. మరి దీనర్థం మనిషికి సాటి మనుషులతో ఎలాంటి సంఘర్షణలు ఉండవని కాదు కదా? ఆలోచించండి. అంటే ప్రేమనేది ఉన్న చోట సంఘర్షణ ఉండక తప్పదా? మీరు అవునంటారు కదా, ఖచ్చితంగా ఉంటుందంటారు. కానీ మీరు లోతుగా ఆలోచిస్తే మీకే తెలిసి వస్తుంది. ఎప్పుడైతే సంఘర్షణ జరుగుతుందో అప్పుడు ప్రేమను విస్మరిస్తుంటామని. ఆ తర్వాత కాంక్షలు జనిస్తాయి, అహంకారం కలుగుతుంది, క్రోధం కలుగుతుంది. కానీ ప్రేమ లేదు. ప్రేమ అనేది ఉదయించదు. ఎందుకంటే ఎక్కడ ప్రేమ జనిస్తుందో అక్కడ అన్ని వివాదాలు, అన్ని సంఘర్షణలు, అన్ని గొడవలు నశించిపోతాయి.